గొర్రెల స్కీమ్ బంద్, స్కామ్ స్టంట్ షురు. గొర్రెల పంపిణీ పథకంపై అయోమయం. గతేడాది జూన్లో రెండో విడత ప్రారంభం. డీడీలు కట్టిన ఎదురు చూస్తున్న లబ్ధిదారులు. గొర్రెల పంపిణీపై స్పష్టత ఇవ్వని కొత్త సర్కార్. గతంలో అక్రమాలు జరిగాయంటూ కేసులు. 2.08 కోట్లు దారిమల్లాయని ఏసీబీ విచారణ. పథకానికి మంగళం పాడినట్లుగా గొల్లకుర్మలం. మనం చేయలేనప్పుడు చేసిన దాని మీద ఈకలు పీకాలి. అప్పుడే మనం చేయాల్సిన పని పక్కకు పోతుంది. పాత పనిలో పొక్కలు ఉన్నాయని జోరుగా ప్రచారం చేస్తే అసలు ఇకపై ఆ పనే చేయాల్సిన పని లేదు. గొర్రెల స్కీమ్ విషయంలో రేవంత్ సర్కార్ అవలంబిస్తున్న తీరు గిట్లనే ఉన్నది. గత ప్రభుత్వం గొర్రెల కుర్మాలకు గొర్రెల స్కీమ్ పెట్టి గొర్రెలు పంపిణీ చేసింది. ప్రస్తుత ప్రభుత్వం అది కొనసాగిస్తుందో బంద్ పెడుతుందో చెప్తలే కానీ గత ప్రభుత్వం చేసిన గొర్రెల పంపిణీ కార్యక్రమంపై విచారణ చేసేందుకు మాత్రం రెడీ అవుతున్నది. గత ప్రభుత్వాల మధ్య పాపం గొల్ల కుర్మలు నలిగిపోతున్నారు. ఇప్పటికే డీడీలు కట్టిన గొర్రెల కోసం ఎదురు చూస్తున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక చూడురి, తెలంగాణ ప్రజల గొల్లకుర్మలు ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యంగా గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని తీసుకొచ్చింది. 75% సబ్సిడీతో లబ్ధిదారులకు గొర్రెలను అందజేసింది. మొదటి విడతలో 3,60,098 మందికి గొర్రెల యూనిట్లను లబ్ధిదారులకు అందజేయగా రెండో విడతలో 3,57,971 మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని గతేడాది జూన్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తర్వాత చాలా మంది లబ్ధిదారులు డీడీ కట్టారు. కొంతవరకు గొర్రెలు అందాయి. ఈలోగా ఎన్నికల కూడా వచ్చింది. గొర్రెల పంపిణీ అయిపోయింది. డిసెంబర్ 7న రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మరి ఈ పథకానికి సంబంధించి ఆడొక పెద్ద బుక్ ఉంటుంది గొర్రెల స్కీమ్కు సంబంధించి, లేదా ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుంది అందుకు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. వాస్తవ కోణాన్ని కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ విషయాలను కూడా మీ అందరి దగ్గర పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ ప్రజలారా, ఈరోజు గొర్రెల స్కీమ్కు సంబంధించి విషయాలు చెప్తావు. మేము నిన్న దీనికి సంబంధించి తీసుకొచ్చినాం. ఇదే రైట్. ఒక్కసారి ఇక్కడ ఆలోచించాలి మేము. ఇక్కడ ఎంతమంది లబ్ధిదారులకు ఎన్ని యూనిట్లు? 3,60,098. ఇప్పుడు ఎంత? 3,57,971. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఒక చర్చనీయాంశంగా ఉన్నది. గొర్రెల స్కీమ్ అనేది ఇవ్వబడుతుంది. గత ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్ ఇవ్వబడుతుంది కాబట్టి ఆ స్కీమ్ ఇవ్వబడుతుంది కానీ ఎట్టి పరిస్థితులలో ఇవ్వకుండా ఉండేందుకు దీంట్లో అవినీతి జరిగింది, దీన్ని విచారణ చేస్తున్నామనే ఒక బట్టగాల్సి మీదేసి దానిని విచారణ పేరుతోని కాలయాపన చేస్తూ ఈ స్కీమును మొత్తమే తప్పుదో వచ్చిచ్చి దీన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతున్న విషయం ఏంటంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో గొర్రెల స్కీమ్కు సంబంధించి ఎట్టి పరిస్థితులలోనూ మన దగ్గర ఉన్న బడ్జెట్, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆ గొర్రెల కుర్మలకు ఇవ్వాల్సిన దానికి బడ్జెట్ కానీ ఇతరత్ర కానీ అంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకే చెందాయి. ఈ పథకం ఉన్నా లేకున్నా ఒకటే అని వాళ్ళ గ్రూపులలో వాళ్ళు తెగ చాటింగ్ చేసుకుంటున్నారు అనేది మిత్రుడు పంపించిన సందేశం. ఇప్పుడు ఏమున్నది? బట్టగాల్సి మీదేసి ఈ గొర్రెల స్కీమ్లకు సంబంధించి స్కామ్ జరిగింది. ఏం లేదు, తెలంగాణ ప్రజలకి ఇప్పుడు సంబురం. స్కాములు జరిగినాయి అంటే ఒక సంబురం. ఎందుకు సంబురం అంటే కేసీఆర్ ఇన్ని తప్పులు కేసీఆర్ ఎట్లా ఎత్తారు నాకు అర్థం కాదు. ఒక సినిమాలో రాజు దగ్గరికి అదేంది బహుశా హీరో అనుకుంటా నాగార్జున ఎవరు ఐస్ ముక్కని ఇట్లా అందరికి ఇస్తే లాస్ట్కి ఇంత మిగులుతానట్టు అక్కడ అధిష్టానం చక్కనే అన్ని గట్టిగానే రిలీజ్ చేసింది. కిందున్న అధికారి తప్పు చేస్తే కేసీఆర్ మీదకి పోదు కదా. ఇప్పుడు మన ఇంట్లో మన తమ్ముడు అన్ననో అక్క చెల్లె తప్పు చేస్తే వాళ్ళ మీద పడతా, నీ మీద మొత్తం కుటుంబం మీద నిందాపనందాలు వేసుకొని మేమందరం కలిసి చేసిన అనం కదా. ఎవరో ఎక్కడనో తప్పులు చేస్తే ఈరోజు పరిస్థితి ఏందండి? తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించాలి. ఈరోజు గొర్రెల స్కీమ్ ఇవ్వకుండా ఉండేందుకు ఇది ఒక ఎత్తుగడ. ఇది మీరు నమ్మాలి. నమ్మను అంటే కుదరదు, ఇది వాస్తవం. ఈరోజు గొర్రెల స్కీమ్ అనేది ఇవ్వకుండా చేసేందుకు ఒక కుట్ర. దాన్ని మీరు నమ్మకపోతే నేనేం చేయలేను. ఎందుకంటే ఈ స్కీమ్కు సంబంధించి భవిష్యత్తులో జరగబోతోంది, ఇదే జరగబోతోంది తెలంగాణలో. రేపు భవిష్యత్తులో జరగబోయే పరిస్థితి ఇదే. ఎట్టి పరిస్థితులలో కూడా జరగబోయే అంశం ఇదే. ఏం జరగబోతుంది అంటే ఈ గొర్రెలకు సంబంధించిన స్కీమును బంద్ చేసి దీన్ని స్కామ్ పేరుతో బట్టబయలు చేసి దీన్ని ఏం చేయరు. ఆఖరికి ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అనే శాస్త్రాలు మనం గతానికి సంబంధించిన కొటేషన్లన్నీ గుర్తు చేసుకుంటూ ఉండాలి తప్ప వీళ్ళు చేయరు. గుర్తుపెట్టుకోరు. ఇది వాస్తవం. ప్రతి దాని మీద ప్రతి శాఖలో అవినీతి జరిగిందని గొగ్గోలు పెడతారు. మామూలుగా గొగ్గోలు పెట్టరు వీళ్ళు, అసలు భయంకరంగా పెడతారు. ఆ తర్వాత తీరా చూస్తే ఆడ ఏముండదు. 3-4 నెలల తర్వాత చూద్దాం. సరే, 3-4 నెలల తర్వాత వీళ్ళు విచారణ చేసిన తర్వాత ఏమన్నా ఉంటుందో లేదో మీరే చూడరు. నేను అంటున్నా కదా వాస్తవం ఇది.